మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా అంటూ ప్రశ్నించారు. తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆ తర్వాత మాట తప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ కు పచ్చ కాంగ్రెస్ కు మధ్య పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంటారు? మరి సీఎం రేవంత్ రెడ్డిపై అయితే కూడా కొండా సురేఖ కుమార్తె ఘాటు వ్యాఖ్యలైతే చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవాని, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఈరోజు మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ స్వగ్రామం గీసుకొండలో భారీ ర్యాలీ చేపట్టి ఆ తర్వాత మహిళలకు కుట్టు మిషన్లతో పాటు చీరల పంపిణీ చేసి ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయ్యాక మా ఇంటికి వచ్చి మా నాన్న కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆ తర్వాత పరకాల సీటును ఖచ్చితంగా గెలిపించాలంటూ కొండా మురళి గారిని రిక్వెస్ట్ చేస్తే మేమంతా తిరిగి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాము. ఆ తర్వాత మాకు సరైన గుర్తింపు లేకుండా పోతుంది. ఒకవైపు మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ బీసీ కాబట్టి బీసీ మంత్రిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పరకాల మా అడ్డ మా సొంత గడ్డ, ఎవరు మా సొంత గడ్డకు వచ్చి మీరు ఎలా మాట్లాడతారో, ఒకవైపు నేను పోటీ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తాను మీరు ఎట్లా ప్రకటిస్తారు? గతంలో సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డికి టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయిస్తున్న రేవంత్ రెడ్డి పరకాలకు వచ్చే వరకు రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తారు, రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ ఇస్తామంటూ ఏ విధంగా ప్రకటిస్తారు? ఒకవైపు అన్ని టికెట్లు మీరే ప్రకటించుకుంటూ వెళ్తే అధిష్టానం ముందెందుకు? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయి. వాళ్ళ తమ్ముడితో పాటు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు షెల్ కంపెనీల కోసం దాదాపు 200 కోట్లు ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో పాటు వాళ్ళ భూదందాలతో పాటు అనేక దందాలు పాల్పడుతున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా మా దగ్గర కుప్పలుగా మా దగ్గర డాటా ఉంది. దీనికి సంబంధించి కూడా నేను రోజుకు ఒక చిట్టా చొప్పున బయట పెడతా. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవైపు రాహుల్ గాంధీ అంటే మాకు గౌరవమే, కానీ రాహుల్ గాంధీ నిర్ణయించిన విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం లేదు. ఒకవైపు అసలు కాంగ్రెస్ తో పాటు పచ్చ కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులను ప్రోత్సహించే విధంగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు ఒకవైపు ఈ పచ్చ టీం అంతా చేపట్టి అసలు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏం చెప్పినా కూడా పరకాల నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తా. దాదాపు 20 సంవత్సరాల పాటు నేనే ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగుతా. ఎవరు వచ్చినా కూడా పరకాలలో గెలిచేది లేదు. ఖచ్చితంగా నేనే గెలుస్తా. మీరు చెప్తున్నట్టుగా రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే మీరు వచ్చి ఇక్కడ పోటీ చేయండి. ఇక్కడ పరకాల నా ఇల్లుంది, మీరు ఇక్కడ ఉంటూ ప్రచారం చేయండి. నేను ప్రచారం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ఓడిస్తా. ఒకవైపు మీరు 21 ఏళ్ల వయసున్న వరకు టికెట్ ఇస్తామని చెప్తున్న మీరు డైపర్లు వేసుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి ఏ విధంగా ఇస్తారంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్య చేయడంతో ఒకవైపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒకవైపు గీసుకున్న నలువైపులా కూడా మేము వచ్చే దారిలో పోలీసులు మా క్యాడర్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అన్ని అడ్డంకులు సృష్టించున్నారు. ఎవరు ఇన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా పరకాల అడ్డా మాదే. గీసుకొండకు వచ్చి మీరు గతంలో మా నాన్నకి ఇచ్చిన హామీ అయితే ఉందో ఇక్కడికి వచ్చి కోటగండి మైసమ్మ సాక్షిగా వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానించడం పట్ల ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. ఒకవైపు గతంలో ఇదే రేవంత్ రెడ్డి సీఎం కు సంబంధించింది కూడా ఒకవైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీని అప్పుడు ప్రభుత్వం తొలగించడం పట్ల కూడా కొండా సుస్మితా పటేల్ అప్పట్లోనే రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా కొండా సుస్మితా పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరూ కూడా ఊహించారు. వాళ్ళు ఊహించిన విధంగానే కొండా సుస్మితా పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒకవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేనే పోటీ చేస్తానంటూ కొండా సుస్మితా పటేల్ చెప్పడం, దానికంటే ముందు కూడా కొండా సుస్మితా పటేల్ అభిమానులు కూడా కొంతమంది ఇన్స్టాగ్రామ్ వేదికగా అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కొండా సుస్మితా పటేల్ పోటీలో ఉంటుంది. దీని వెనుక కూడా కొండా దంపతుల ఆశీర్వాదం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.